రేపు ఎల్లుండి బీజేపీ జాతీయ సమావేశం జరుగుతుంది. పురంధేశ్వరి కూడా వెళ్ళినట్టున్నారు అక్కడికి. కాబట్టి అక్కడ బీజేపీ విషయాలన్నీ స్పష్టం చేస్తుంది. ఆమె కూడా ఆ మాట అన్నారు, మా జాతీయ సమావేశం ఆఫీస్ బేరర్స్ అన్నీ అక్కడ జరుగుతుంది, అక్కడ మేము ఈ నిర్ణయం తీసుకుంటాము అని. ఇప్పటివరకు మనం చెప్తూ వచ్చాం కదా, కేంద్ర బీజేపీ చంద్రబాబుతో సమావేశాన్ని అక్నాలెడ్జ్ చేయలేదని. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కూడా ఆ సమావేశాన్ని అక్నాలెడ్జ్ చేయలేదు. ఇప్పుడు మీరు తెలుసుకోగలిగింది అదేదో రాష్ట్ర సమస్యల గురించి చర్చిస్తే తప్పేముంది, అసలు విషయం మా 2 రోజుల సమావేశం తర్వాత మేము చెప్తాము అని ఆమె చెప్తున్నారు. అంటే ఇప్పుడు సేమ్ రామకృష్ణ చెప్పింది ఇప్పుడు చంద్రబాబుకు వర్తిస్తుంది. చంద్రబాబు బీజేపీ కేసి చూస్తూనే ఉన్నారు, కానీ అమిత్ షా నరేంద్ర మోదీజీ ఇటు తిప్పట్లేదు, ఆయన తల ఇట్లా తిప్పట్లేదు. తిప్పకపోగా 28వ తారీఖు విశాఖపట్నం వస్తున్నారు. జగన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే మళ్ళీ మీరు ఒక 6 నెలల కిందట ఏదో చూసిన సన్నివేశాలు రిపీట్ కాబోతున్నాయా విశాఖపట్నంలో? అవును. తర్వాత మేము జగన్ అయితే వదిలిపెట్టబోము, కావాలంటే మీకు కూడా ఆయనకు బొటన ఈ వేలిస్తే మీకు చిటికెన వేలిస్తా, ఆయనకు చూపుడు వేలిస్తే అనే పద్ధతిలో ఏమన్నా బీజేపీ రాజకీయం చేయబోతుందా? ఆంధ్రప్రదేశ్లో చెలగాటంలో ఇవన్నీ కూడా దశలా అవన్నీ ఇక్కడ ప్రశ్నలు. మీ మిత్రుడు తరచూ మీ చర్చల్లో వచ్చే మిత్రుడు ముద్రగడ పద్మనాభం గారికి సీట్ ఆఫర్ కూడా ఈ ప్రాసెస్లోనే మీరు చూడొచ్చు. అందుకని చాలా గజకర్ణ గోకర్ణ విద్యలు చాలా ఇది ఓకే. ఈ రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే టీడీపీ బీజేపీ మధ్య ఆ గ్యాప్ ఫిల్ కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ అయితే టీడీపీ వరకు ఖాయం చేసుకున్నాడు మినిమం. అది దట్ ఈస్ ది $1 million క్వశ్చన్. అది పెద్ద ప్రశ్న. అది బీజేపీ తనను మాత్రమే తీసుకొని తనను నాయకుడిగా పెట్టి ముందు పెడితే అది మనకి ఎక్కువ లాభదాయకం అనుకుంటుందా జనసేన కానీ ఆయన అభిమానులు కానీ? అవును. మెగాస్టార్ కూడా కొంచెం బీజేపీ పెద్ద పార్టీ అది ఉంది. చంద్రబాబు ఎత్తుగడలు విశ్వసనీయత మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కదా. రాజకీయంగా పాత్ర ఏంటి, ఆయన చాలా కాలంగా ఉండటం అనేది ఎట్లా ఉన్నా. కాబట్టి లాంగ్ టర్మ్ పెరగడానికి బీజేపీతో ఉండడం ఎక్కువ ఉపయోగమని భావించే వాళ్ళు కూడా పవన్ కాంపౌండ్లో పవన్ బ్యాచ్లో ఉన్నారు. మరి బీజేపీ ఫైనల్గా అలాంటి ఒక పజిల్ ఏమన్నా పెడుతుందనే ఒక ప్రశ్న అయితే మిగిలి ఉంది. రేపు ఎల్లుండి సమావేశం తర్వాత అది వాళ్ళు క్లియర్ చేస్తారు. ఆ క్లారిటీ వాళ్ళు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు కాబట్టి దీన్ని కూడా అలా ఏమనాలి, ఒక ఫ్లూయిడ్గా వాళ్ళు దాన్ని అట్టి పెడుతున్నారు. లేకపోతే కారణం ఏముందండి, వెళ్ళొచ్చి 10 రోజులు అయిన తర్వాత పైగా మనం నిన్న అనుకున్నాం కదా, వీళ్ళ రాజ్యసభ పక్షాన్ని ఖాళీ చేసింది ఇవన్నీ చేసింది కూడా బీజేపీయే. అయినా బీజేపీ దగ్గరికి వెళ్తున్నాడు. నిన్న కిషోర్ చంద్రదేవ్ మాజీ మంత్రి, ఆయనకు మంచి పేరు కూడా ఉంది కదా, ఆయన టీడీపీ నుంచి రాజీనామా చేశారు. కేవలం బీజేపీతో పొత్తు దీనికి వ్యతిరేకంగా నేను రాజీనామా చేస్తున్నానని. అందువల్ల ఏదో జరుగుతుంది, సంథింగ్ మచ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర, ఆయనకు కూడా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఆయన కూడా కొంత సమయం తీసుకుంటున్నారని అనుకుంటున్నా. నిన్న సభలో కూడా ఆయన ఇవేమీ మాట్లాడలేదు. మీరు చూడండి, జగన్ ఎదుర్కోవాలనేదే చెప్పారు, కానీ మేమిద్దరం కలిసి పోతున్నాము, లేకపోతే అంతా అయిపోయింది, ఈ పద్ధతిలో కూడా ఏం మాట్లాడలేదు. సో డౌట్ఫుల్. విశాఖపట్నంలో జగన్ మాత్రమే ఉంటారా, ఒక రాజకీయ సభ కూడా పెడతారా, రాజకీయ సభలో పవన్ మాత్రమే ఉంటారా, చంద్రబాబు కూడా ఉంటారా? ఈ సమావేశం అయితే మోదీ రాబోయే సభ మటుకు చంద్రబాబుతో ఉండదు అని మాత్రం నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇది ఒక పెద్ద రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, ఇది నడుస్తూనే ఉంది. దీనికి తెలంగాణకు కూడా కొద్దిగా ముడి ఉంది. నిన్న మనం అనుకున్నట్టుగా తెలంగాణలో మాకు కొంచెం హెల్ప్ చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూర్చుంది దక్షిణ భారతదేశంలో, ఇంకోటి దీన్ని ఎలా అయినా దించడానికి కూడా చంద్రబాబు సాయం చేస్తే మేము మీతో పెట్టుకుంటామనే ఒక షరతు కూడా బీజేపీ పెట్టిందని అంటారు. మరి అవన్నీ ఎంతవరకు నిజమో మనం అది చూడాలి. బట్ దట్ మే నాట్ హ్యాపెన్. రేవంత్ చంద్రబాబు మధ్య సంబంధాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది కూడా వాళ్ళ మధ్య ప్రశ్నల్లో ఒకటి అయి ఉండొచ్చు. సో ఏదైనా క్లిష్టమే, ఇది అనౌన్స్ చేయడమే ఇంత లేట్ అవుతుంటే, ఇందులో ఇన్ని చిక్కుముడులు ఉంటే ఇవన్నీ ఇప్పుకుండా వెళ్ళేసరికి అసలు ఎలక్షన్ చేయగలరా? అది ఏముందండి, బీజేపీకి మీడియా కదా మోడీ అని ఒక్కసారి ఆయన నిర్ణయం తీసుకోవాలి, కానీ చక ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద జాతీయ స్థాయిలో ఇదంతా కూడా ఒక బిల్డప్ వచ్చేస్తుంది. జనాలు వస్తారు, జనాలు అయితే విమర్శనాత్మక